అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ సౌమ్య. మీ పిల్లలు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? లేదా మరేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం కష్టపడి చదువుతున్నారా? అయితే ఈ వీడియో వాళ్ళ కోసం. ఇప్పుడు నేను ఒక 6 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఈ పాయింట్స్ని మీరు జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయగలిగితే గనక మీరు ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రెషరు, స్ట్రెస్ లేకుండా ఒక సిస్టమాటిక్గా మీరు ఎగ్జామ్ని ప్రిపేర్ అవ్వచ్చు. పాయింట్ నెంబర్ 1, అండర్స్టాండ్ యువర్ సిలబస్. మీ సిలబస్ని అర్థం చేసుకోండి. అంటే ప్రతి సబ్జెక్ట్లోని ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ప్రతి యూనిట్కి ఎంత టైం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ సబ్జెక్ట్లో మీకు 12 యూనిట్స్ ఉన్నాయి. 12 యూనిట్స్లో ఆల్రెడీ ఒక 6 to 7 యూనిట్స్ ఇంతకుముందు ఎగ్జామ్స్ కోసం చదువున్నారు. సో అంటే 6 to 7 యూనిట్స్కి మీరు ఎంత టైం పెట్టచ్చు? కేవలం రివిజన్ చేస్తే సరిపోతుంది. అలానే రిమైనింగ్ 6 యూనిట్స్కి మీరు ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా ప్రతి సబ్జెక్ట్ వైజు మీరు పూర్తిగా ప్రిపేర్ అవ్వాల్సిన యూనిట్స్, కొంచెం సేపు ప్రిపేర్ అవ్వాల్సిన యూనిట్స్ లాగా డివైడ్ చేసుకుని ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. ఓకే, అలానే యూనిట్స్లో కూడా ప్రతి యూనిట్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి చదవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి వస్తాయి, ఈ రకంగా మీరు కొంచెం ఒక టేబుల్ లాగా వేసుకుని రెడీగా పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 2, మేక్ అ స్కెడ్యూల్. అంటే ఈ రోజు నుంచి ఏ రోజైతే ఎగ్జామ్ ఉందో అప్పటి వరకు మొత్తం ఎన్ని డేస్ ఉన్నాయో ఫస్ట్ కౌంట్ చేయండి. కౌంట్ చేసిన తర్వాత వాటిని వర్కింగ్ డేస్, హాలిడేస్గా డివైడ్ చేయండి. సో మీరు స్కూల్కి వెళ్ళి రావాల్సి ఉంటుంది వర్కింగ్ డేస్లో. అలానే ఎంత టైం ఉంటే ఆ టైం మాత్రమే మీరు చదవగలుగుతారు. హాలిడేస్లో ఆల్మోస్ట్ డే అంతా మీ చేతుల్లో ఉంటుంది. సో వర్కింగ్ డేస్, ఆ హాలిడేస్గా మీకు ఈ రోజు నుంచి ఎగ్జామ్ డేట్ వరకు ఉన్న డేస్ని కౌంట్ చేసి డివైడ్ చేయండి. డివైడ్ చేసిన తర్వాత ఎగ్జామ్ కంటే కరెక్ట్గా మీకున్న టైంని బట్టి 1 వీక్ కానీ 10 డేస్ కానీ ముందు మైనస్ చేసి ఆ పీరియడ్ని వదిలేసి రివిజన్ కోసం మిగిలిన డేస్ని కౌంట్ చేయండి. ఇప్పుడు మీ చేతిలో మీ ప్రిపేర్ అవ్వాల్సిన సిలబస్ ఉంది, అలానే వర్కింగ్ డేస్ అండ్ హాలిడేస్ స్కెడ్యూల్ ఉంది. సో నీట్గా ఒక పెన్సిలు, ఒక వైట్ పేపర్ తీసుకుని స్కెడ్యూల్ రాసుకుని వర్కింగ్ డేస్ వర్సెస్ హాలిడేస్, ఏ రోజు ఏ సబ్జెక్టు ఏ యూనిట్స్ కవర్ అవుతాయనేది మీరు మొత్తం స్కెడ్యూల్లో ఫిట్ చేయండి. ఇది కొంచెం టైం తీసుకున్నా కానీ చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఎందుకంటే మీరు ఈ సెకండ్ స్టెప్ కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే కనుక మీకు ఎలాంటి టెన్షన్స్ లేకుండా చాలా ఆర్గనైజ్డ్గా నెక్స్ట్ నుంచి మీరు ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో కొంచెం ఓపిక పట్టి జాగ్రత్తగా మీరు ఫినిష్ చేసిన సిలబస్ని మీకున్న డేస్లోని ఫిట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్, ఇంప్లిమెంటేషన్. సో టైం మేనేజ్ చేసుకుంటూ మీరు ఫిక్స్ చేసిన టైం టేబుల్ని జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయండి. ముఖ్యంగా వర్కింగ్ డేస్లో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎంత టైం స్టడీకి పెట్టగలరు, అలానే ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు ఎంత టైం స్టడీకి పెట్టగలరు, దాని ప్రకారం మీరు చేసుకున్న టైం టేబుల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలానే హాలిడేస్లో మీరు చేయాల్సిన టైం టేబుల్ కూడా ప్రతి 1 అవర్కి మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ హాలిడేస్లో కూడా మీరు చేసుకున్న టైం టేబుల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఎవ్రీ వీక్ ఒకసారి కూర్చొని రివ్యూ చేసుకోవాలి. అంటే మండే నుంచి సండే వరకు మీరు చదివిందంతా ఒకసారి కరెక్ట్గా అయ్యిందా లేదా, ఎక్కడైనా గ్యాప్స్ వచ్చాయా, ఏదైనా మిస్ అయిందా, ఏదైనా ఒకరోజు స్కెడ్యూల్ చేయలేకపోయారా, రివ్యూ చేసుకుని ఏదైనా మిస్ అయితే కనుక దాన్ని మళ్ళీ రెడ్ మార్క్తో నోట్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ టైంలో దీన్ని మళ్ళీ చదువుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, 4th పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండ్ మీ అందరికీ తెలిసిన విషయమే. డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయాలి. మీరు చదువుతున్నప్పుడు మీ మైండ్ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఒక 10 నిమిషాలు చదివిన తర్వాత ఆలోచనలు ఎక్కడికో వెళ్తాయి. ఏం తప్పులేదు, అందరికీ జరిగేదే అది. కానీ ఇంపార్టెంట్గా మీరు డిస్ట్రాక్ట్ అయినప్పుడు ఒకసారి గుర్తించి మళ్ళీ కమ్బ్యాక్, అంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఓకే ఫోకస్ చేయాలి అని చెప్పి చదువులో పడండి. ఇది కాకుండా అనవసరమైన డిస్ట్రాక్షన్స్ అంటే వీడియో గేమ్స్, లేకపోతే ఇన్స్టాగ్రాము, ఇంకొకటి యూట్యూబ్ వీడియోస్, ఇలాంటి డిస్ట్రాక్షన్స్ ఏదైనా ఉంటే కనుక చాలా స్ట్రాంగ్గా మీరు
డెసిషన్ తీసుకుని స్టడీకి పెట్టాల్సిన టైం మాత్రం స్టడీకి ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి వాటిలోకి డిస్ట్రాక్షన్స్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే చెప్తున్నాను, బట్ మీ అందరికీ తెలిసిందే, మీరు ఈ ఇన్స్టా రీల్స్ చూడడానికి, లేకపోతే మీ ఫేవరెట్ మూవీ చూడడానికి, ఒక గేమ్ ఆడడానికి చాలా లైఫ్ ఉందమ్మా. కానీ ఎగ్జామ్ అనేది ఒకే ఒక్కసారి వస్తుంది, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి. వాటి కోసం ఈ టైం పెడితే మళ్ళీ ఎగ్జామ్ రాయలేం కదా, జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. కనుక చాలా డిటర్మినేషన్తో మీ డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేసుకుంటూ టైం టేబుల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 5th పాయింట్, మీరు ప్రిపేర్ అయినప్పుడు కొంచెం స్మార్ట్గా స్ట్రాటజీస్ని యూజ్ చేయండి. అంటే పక్కన ఒక నోట్బుక్ పెట్టుకుని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఉంటాయి కదా, ప్రతి సబ్జెక్ట్లో ఏదైతే కీ పాయింట్స్ ఉన్నాయో ఆ కీ పాయింట్స్ని మీరు నోట్ చేసుకోండి. కలర్ఫుల్ హైలైటర్ పెన్స్ తీసుకుని వాటిని టెక్స్ట్ బుక్లో హైలైట్ చేసుకోవడము, నోట్బుక్లో కీ పాయింట్స్ని నోట్ చేసుకోవడము. ఏదైనా మీకు స్పెల్లింగ్స్లో కానీ ఫార్ములాస్లో కానీ కన్ఫ్యూజన్ ఉంటే దాన్ని క్లియర్గా నీట్గా మళ్ళీ చదివేటట్టుగా ఒక ప్లేస్లో మీరు రాసుకోవాలి. ఎందుకంటే జస్ట్ బిఫోర్ ద ఎగ్జామ్ టెక్స్ట్ బుక్, నోట్బుక్ ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఏదైతే మీరు ఇప్పుడు కీ పాయింట్స్ నోట్బుక్లో నోట్ చేసుకున్నారో, సైడ్ హెడ్డింగ్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, దాన్ని చదివితే సరిపోతుంది. సో అలా మీరు స్ట్రాటజిక్గా స్మార్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ 6th పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక్కసారి ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇక ఎలాంటి ప్రెషర్ తీసుకోవద్దు. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ టైంలో మీరు ఏదైతే ఎగ్జామ్స్ కోసం పెట్టారో అది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి అది మీ చేతుల నుంచి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసిన తర్వాత దానికోసం వరీ అవ్వాల్సిన అవసరం, ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ ఈ ప్రిపరేషన్ టైంలో వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు హెల్దీ ఫుడ్ తినాలి. వీలైనంత వరకు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. అమ్మ చేసిన చక్కని ఇంటి ఫుడ్ తినండి. దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకుని ఫ్రీక్వెంట్గా డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తాగుతూ ఉండండి. అలానే ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రతిరోజు పడుకుని లేచి మీరు సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక్క 10 minutes మెడిటేషన్, ధ్యానం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు సైకలాజికల్గా ప్రెషరు, టెన్షను తగ్గడమే కాకుండా మీ కాన్సన్ట్రేషను, అటెన్షన్ అనేవి డెఫినెట్గా పెరుగుతాయి. సో ఈ 6 పాయింట్స్ కనుక మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు ఎలాంటి ప్రెషర్ గురవ్వకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా చక్కగా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుని ఆర్గనైజర్గా మీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత అయ్యో ఇంకా బాగా ప్రిపేర్ అయి ఉంటే బాగుండేది అని మనం బాధపడడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మ్యాక్సిమం మీ 100% బెస్ట్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రం దానికోసం ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. జస్ట్ రిలాక్స్ అవ్వండి. ఇక రిజల్ట్స్ అనేది మీ చేతుల్లో లేదు. రిజల్ట్స్ ఏమొచ్చినా కూడా తీసుకోవడానికి పాజిటివ్గా రెడీగా ఉండండి. ఎందుకంటే ఈ ఒక్క ఎగ్జామ్ అనేది మీ లైఫ్లో వచ్చి ఒక్క స్టేజ్. ఇలాంటివి మీరు ఇంకా ఎన్నో ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఒక్క పాయింట్ గురించి మొత్తం స్ట్రగుల్ అయ్యి లైఫ్ని పాడు చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సో ఎగ్జామ్ రాసిన తర్వాత రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయ్యి ముఖ్యంగా ఏంటంటే 1, 2, 3 అని 3 ఆప్షన్స్ పెట్టుకోండి. నేను ఎగ్జామ్స్లో 70% to 80% స్కోర్ చేస్తే ఏం చేయాలి, ఎలాంటి స్పెషలైజేషన్ తీసుకోవాలి, ఎలాంటి కాలేజెస్ నాకు వస్తాయి, 80 to 90% స్కోర్ చేస్తే నా ఆప్షన్స్ ఏంటి. సో ఇలా 3 ఆప్షన్స్ పెట్టుకుని ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి కాకపోతే ప్లాన్ సి ఏంటి, ఇలా 2-3 ఆప్షన్స్ పెట్టుకుని స్మార్ట్గా ఉండండి. మీరు బజార్కి వెళ్ళి షాపింగ్ చేసినప్పుడు 2-3 ఆప్షన్స్ చూసుకోవడం కాదు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నప్పుడు 2-3 ఆప్షన్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మీ లైఫ్ కదా. సో ఒకదానికే స్టిక్ అవ్వకుండా 2-3 ఆప్షన్స్ పెట్టుకుని ఫ్లెక్సిబుల్గా, తెలివిగా మీ కెరియర్ లెడర్ వేసుకోండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.